2006లో 86 జియో వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే 10% మార్ట్‌గేజ్ కాస్ట్ వచ్చిందో, మార్ట్‌గేజ్ రూల్ వచ్చిందో, ఆ తర్వాత బిల్డర్స్ యాటిట్యూడ్ ఎట్లా మారిపోయింది? అంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే 86 జీవో ముందు బాగా డీవియేషన్ చేసేవాళ్ళండి. ఓకే. అంటే ఒక పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు బాల్కనీలన్నీ ఎక్స్‌టెండ్ చేసేది. ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను చెప్తున్నాను. హ్మ్. ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ సేమ్ ప్రొసీజర్. హ్మ్. సో, దాంట్లో ఏమైపోయింది అనంటే పబ్లిక్‌లో అలానే అలవాటైపోయింది. అలానే కొనుక్కున్నారు. హ్మ్. ఎప్పుడైతే 86 జీవో వచ్చిందో దాని తర్వాత ఏమైందంటే బిల్డర్స్ కొంచెం హడ్డీలు అనిపించింది. అరే! యాస్ పర్ రూల్ కట్టాలనా? ఇది కడితే ఇదేంటి అని. బట్ ఆ జీవో ఏందంటే గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో మనం ఫాలో కావాలి. సో, ఆ రోజుకి ఇబ్బంది అనిపియొచ్చు. హ్మ్. బట్ ఈ రోజుకు 86 జీవో ఎవ్రీబడీ హ్యాపీ. హ్మ్. ఎందుకనంటే మన సొంతమే కాకుండా కూడా కస్టమర్ యాంగిల్‌లో కూడా మనం వాళ్ళని ప్రొటెక్షన్ చూడాలి. హ్మ్. ఎందుకనంటే వాళ్ళు కొన్న తర్వాత జీహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే వచ్చి బాల్కనీ కూలగొట్టడం, పెంట్ హౌస్‌లు కొట్టడం. హ్మ్. ఇప్పుడు హెచ్‌జీఓ వచ్చి 10% మార్టిగేజ్ అయినాక బిల్డర్ ఎవ్వరు గూడా నీకు డీవియేట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్‌కి ఎళ్ళరు. హ్మ్. ఇది డబ్బులు ఇస్తా అన్నా గూడా కట్టరు. ఎందుకు అనంటే దాని న్యూసెన్స్ అనేది ఏంటంటే 10% మార్టిగేజ్ రిలీజ్ గాదు. అవును. తర్వాత అవేర్‌నెస్ ఆఫ్ ది కస్టమర్స్‌లో వచ్చింది. ఓ వచ్చింది. అసోసియేషన్ ఫార్మ్ అయినాయి. హ్మ్. యూ ఆర్ కన్‌స్ట్రక్టెడ్ యాస్ పర్ జియో. నువ్వు అదే రూల్ ప్రకారం ఉండు. నువ్వు డీవియేషన్ చేయొద్దు. హ్మ్. తర్వాత వాళ్ళు గూడా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు గాబట్టి కొనుక్కుంటున్నారు. హ్మ్. వాళ్ళకు గూడా ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఏమైతే ఉంటదో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్మ్. సో, ఇలాంటి ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లు, బీఆర్ఎస్ స్కీమ్‌లు పెట్టారు. సరే హ్మ్. అప్పుడు అందరూ తప్పు చేశారు, చేశారు. హ్మ్. గవర్నమెంట్ ఒక 2, 3 ఆపర్చునిటీ ఇచ్చింది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆపర్చునిటీస్ ఇచ్చింది. రెగ్యులరైజేషన్ చేసుకున్నా గూడా హ్మ్. వాళ్ళకు గూడా లోన్స్ వచ్చినాయి. వాళ్ళు ఇవాళ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నారు. అవును. సో, 86 జియో తర్వాత గూడా మీరు అలాంటి తప్పు చేస్తే డెఫినైట్‌లీ కస్టమర్ విల్ బి ఏ ప్రాబ్లమ్. హ్మ్. మీ హ్మ్. అది డెఫినెట్‌గా. హ్మ్. మనకు కస్టమర్ ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ 86 జియో తోటి బాగా ఇంప్లిమెంట్ చేసిందని మనం అప్రిషియేట్ చేయాలండి.